నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను స్వర్ణలత. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాద గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న దేశ రాజధాని రాజ్పథ్ మార్గంలో సన్నాహక కవాతు. దేశవ్యాప్తంగా నేతాజీ జయంతి వేడుకలు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు ప్రముఖుల నివాళి. దూకుడు కొనసాగించిన స్టాక్ మార్కెట్లు. 36,000 బెంచ్ మార్క్ దాటిన సెన్సెక్స్, 11,000 మైలురాయిని దాటిన నిఫ్టీ. ఇక వివరాలు. గడిచిన 2 దశాబ్దాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రత్యేక ప్లీనరీలో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. 1997లో ఆనాటి దేశ ప్రధాని దేవగౌడ అనంతరం తాను ఇక్కడ ప్రసంగిస్తున్నట్లు తెలిపారు. గడిచిన 20 ఏళ్లలో అనేక మార్పులు సంభవించాయని, టెక్నాలజీ వినియోగం ఎంతగానో పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశలో పయనించడానికి దావోస్ సదస్సు దోహదపడుతోందన్నారు. సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలు అనుసంధానమవుతున్నాయని, టెక్నాలజీ అభివృద్ధి చెందడంతోనే ఇది సాధ్యమైందని మోదీ పేర్కొన్నారు. ఇదే సమయంలో సైబర్ టెక్నాలజీ దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రపంచ దేశాలు శాంతి, సుస్థిరత, భద్రతాపరమైన అంశాలలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రపంచమంతా వసుదైక కుటుంబం అనే భావనను భారత్ ఎప్పుడూ ప్రపంచ దేశాలకు చాటిందన్నారు. ఆయుర్వేదం, యోగాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది భారతేనని పేర్కొన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికే పెనుముప్పుగా మారిందని అంటూ ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ సదస్సు పరిష్కారం చూపుతుందని తాను భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. फ्रेंड्स, भारत और भारतीयों ने पूरे विश्व को एक परिवार माना है. विभिन्न देशों में దేశాలతో భారత్ ఎల్లప్పుడూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుందని ప్రధాని వారికి స్పష్టం చేసినట్లు గోఖలే వివరించారు. And said that India is committed to international tax transparency. The two leaders also had a discussion on the Paris Climate Change Accord. Prime Minister indicated that we were committed to the Paris Climate Change Accord. Prime Minister spoke of his very ambitious plans for renewable energy, 175 gigawatts by 2022, and said that almost 1/3 of this had been achieved. So overall it was a very satisfactory meeting with the President of Switzerland, and earlier this morning he had Prime Minister Justin Trudeau of Canada. As you know, the Prime Minister of Canada has been invited to make a state visit to India. He will be making he told the Prime Minister he was looking forward to it. He would be coming with his family. He would be coming with a large business delegation and some members of parliament. ప్రతికూల పరిస్థితులలో కూడా భారత్ అభివృద్ధి చెందే సత్తా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఆసియాన్ ఇండియన్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని కొన్ని ప్రముఖ దేశాలు తిరోగమనం పయనిస్తున్నప్పటికీ భారత్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకుందని తెలిపారు. ప్రధాని ఈరోజు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చేసిన ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి ప్రస్తావిస్తూ, భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. The Indian story is almost somewhat similar. From a very modest growth rate in the last 25 years, we've picked up and today have reached a point where India becomes one of the faster growing economies in the world. And any region that trades with India, or any person who invests in India, really looks at the prospect over the next 2 to 3 decades of where his investment would stand, which would be directly correlated to where India would be standing. From the 7th largest moving to the 5th largest economy, that it has even a capacity to grow during adversity. A few minutes ago, our Honorable Prime Minister addressing the World Economic Forum pointed out that one of the 3 important global challenges is the fact that the world has now increasingly started looking inwards. దావోస్ పర్యటనలో భాగంగా
పేపాల్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నాష్తో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. అధునాతన టెక్నాలజీ వినియోగంతో కేవలం 3.5 ఏళ్లలో విశేష అభివృద్ధి సాధించామని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ వివరించారు. ఇలాంటి టెక్నాలజీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని, అమరావతి పరిధిలో ల్యాండ్ రికార్డులన్నీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కిందకి తీసుకొస్తున్నామని అన్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పేపాల్తో కలిసి పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పేపాల్ నుండి ఎలాంటి ప్రాజెక్టు చేపట్టినా ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రిచర్డ్ నాష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రాజధాని అమరావతిని హరిత రాజధానిగా తీర్చిదిద్దుతామని అన్నారు. దీని అభివృద్ధికి తొలిదశ కింద దాదాపు $600 కోట్ల పెట్టుబడులుగా వస్తున్నాయన్నారు. నూతన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. It's also very important to also carry the farmers with us, because farmers are giving their land. So that's the most sentimental, emotional thing that they have, and they're giving that for the development of the country. And we in Andhra Pradesh believe that they'll play a very, very important part of this development. What they're able to do is not only take the land, but actually, so they can be part of all this development. And they can enable us to do rapid growth in terms of infrastructure and so on. Because if you've seen, all major infrastructure projects have been stuck because of land acquisition. But in Andhra, we've not had that problem. Because farmers have become part of the solution. And the infrastructure is playing a very important role for us. And in Andhra, we believe more than land acquisition, it's all about land pooling. So it's about taking land from the farmers and giving developed land back. And I think that is more and more important. So in the case of Andhra, that has been a huge successful model. ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తిస్థాయి రిహార్సల్స్ ఈరోజు ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగాయి. విజయ్ చౌక్ వద్ద ప్రారంభమైన రిహార్సల్స్ ఎర్రకోట వరకు సాగాయి. రిహార్సల్స్ సందర్భంగా ఆ మార్గంలో కార్యాలయాలను మధ్యాహ్నం 1 గంట వరకు మూసి ఉంచారు. అలాగే రఫీ మార్గ్, జన్పద్, మాన్సింగ్ రోడ్లలో కూడా పెరేడ్ ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రిహార్సల్స్ కు కవాత్ సజావుగా నడిచేలా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా ఆదాయపు పన్ను శాఖ పెరేడ్ లో పాల్గొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లధనానికి వ్యతిరేకంగా చేపట్టిన పలు అంశాలను ప్రస్తావిస్తూ కవాత్ లో పాల్గొంది. साथ दे रही थी महिला आरक्षक बलजीत कौर. And this formation is known as Peacock formation led by Lady Constable KM Shino. आपसी सहयोग और आत्मविश्वास के साथ एक मोटरसाइकिल पर सप्तऋषि फॉर्मेशन में आगे बढ़ती हुई टीम, नेतृत्व महिला आरक्षक राजपाल कौर के पास. The Brahma Yog Guldasta, Lady Constables Vijeta Bhalerao, Bhagyashree, Shobna Chaudhary, Mandeep Kaur and Aarti Pankra. एक मोटरसाइकिल पर 7 सवार के साथ महिला आरक्षक राजविंदर कौर अद्भुत करतब दिखाते हुए पवन चक्की चला. వరి పంటకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దావోస్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి పంట రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, పౌర సరఫరా శాఖల రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలన్నారు. పట్టిసీమ వల్ల చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పట్టిసీమ వల్ల చేకూరిన అదనపు ప్రయోజనానికి రైతులకు తగిన ప్రతిఫలం దక్కేలా చూడాలని సూచించారు. వరికి గిట్టుబాటు ధర విషయంలో రైతులకు ఏమాత్రం నష్టం జరిగినా సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ 6వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు త్వరలో 1385 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన పట్టాలను ప్రదానం చేశారు. సంవత్సరానికి 23,209 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఇప్పటికే అనేక రకాల రిఫార్మ్స్తో ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు ఎడ్యుకేషన్ కింద ఇంపార్ట్ ఇవ్వాల్సి వచ్చింది అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలిసిన వ్యక్తి మన సీఎం గారు కాబట్టి ఇంత ఇబ్బందుల్లో కూడా ఎడ్యుకేషన్ కింద ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ పర్మిషన్ లేకుండా పెండింగ్ ఉన్న ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి మొన్న మనం పర్మిషన్ ఇచ్చుకున్నాం. దాదాపు 1385 ఉద్యోగాలకి ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ
ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అపాయింట్ చేసుకుంటా ఉన్నాం. అలాగే యూనివర్సిటీస్కి ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. దానికి కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోతే దాదాపు 340 కోట్ల రూపాయలు క్యాపిటల్ గ్రాంట్ కింద దాన్ని శాంక్షన్ చేసుకున్నాం. ఫార్మసీ డిప్లొమా కోర్సు చేసినప్పటికీ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవని పేర్కొంటూ నిరాహార దీక్షలు చేసిన విద్యార్థులు ఈరోజు విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య శాఖలోని సంస్థలలో ఫార్మసీ డిప్లొమా విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా కోర్సు స్టార్ట్ చేశారు. ఇది ఇవాళకి ఆంధ్ర రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా ఉంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు. సబ్జెక్ట్ ఏమో మెడికల్ సబ్జెక్టు, టీచ్ చేసేదేమో మెడికల్ సబ్జెక్ట్స్, బట్ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేదంతా టెక్నికల్ ఎడ్యుకేషన్. అందుకే ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారికి కూడా చెప్పాం, ఒక కమిటీని దీనికి చదువులు అయిపోయినాయి, ఆ పిల్లలు చాలా కష్టపడి 6 ఏళ్ల కోర్సు చేశారు, కానీ ఏ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్నాయి. అందుకని ఒక కమిటీని వేసి వీళ్ళని ఏ రకంగా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలనే దాని మీద ఒక టెక్నికల్ కమిటీ ప్లస్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీని మేము కోరేది, ఈ కోర్సులు స్టార్ట్ చేసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో దీంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ పెట్టి వీళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి, మన రాష్ట్రంలో ఈ పిల్లలందరికీ న్యాయం చేయాలంటే మనం ఏ కోర్సు తీసుకోవాలి, వేరే వ్యవస్థలతో వీళ్ళకి పోటీ కానీ వాళ్ళతో వాళ్ళకి కావాలని కాదు, వీళ్ళకి ఏ రకంగా మనం క్రియేట్ చేసి ఎడిషనల్గా ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక కమిటీ వేస్తుంది. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. రాయలసీమలో పాదయాత్ర ముగించుకుని 69వ రోజు పాదయాత్రను జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం పెనుబాక మండలం నుంచి ప్రారంభించారు. సూళ్లూరుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే యాదవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తనను కలిసిన యాదవ సంఘం ప్రతినిధులకు ఆయన హామీ ఇచ్చారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలు స్మరించుకుంటూ దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన నేతాజీ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజియేట్ స్కూల్లోనూ, కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలోనూ, ఫిట్స్ విలియం కాలేజీలోనూ సాగాయి. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ ర్యాంకులో నిలిచారు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ వైదొలిగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించారు. సుభాష్ చంద్రబోస్ ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని అందిస్తాం అని దేశ యువతను స్వాతంత్ర యోద్యమం వైపు నడిపించిన ఆయన 1945లో విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు ఇప్పటికీ భావిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. యువతకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ భారతదేశానికే గర్వకారణమని ప్రధాని మోదీ కొనియాడారు. आजाद हिंद फौज को सहयोग देने के लिए चल दिए थे। हमारे देश के लोगों की भावना थी, नेताजी सुभाष बाबू की फाइलें लोगों के सामने खुले। आज मैं सर झुका करके कहता हूं कि जो काम असंभव था, जो भी होगा, हमने उस फाइलों को खोलने का निर्णय कर दिया, परिवार को बुला करके फाइलें रख दी और वो निरंतर प्रक्रिया आज भी जारी है। दुनिया के देशों को भी मैंने कहा है कि आपके यहाँ जो फाइलें हैं आप उसको खोलिए, दीजिए। हिंदुस्तान को सुभाष बाबू और भारत के इतिहास को जानने का हक है। उस दिशा में हमने काम किया। जय हिंद। నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు యువత కంకణబద్దులు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన నేతాజీ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
జాతి విముక్తి కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించిన మహోన్నత వ్యక్తి నేతాజీ అని కొనియాడారు. తీసుకురావడం ద్వారా ఒక పక్క యుద్ధం జరుగుతుండగానే వారి శత్రు దేశాలతో మిత్రత్వాన్ని జరపడం ద్వారా ఈ దేశాల్లో మేము ఎంతో కాలం ఉండలేమనే ఒక వాతావరణాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి కలిగించిన ఒక శక్తిగా ఆజాద్ హింద్ ఫౌజ్ని తీసుకొచ్చిన వ్యక్తిగా నేతాజీ సుభాష్ చంద్రబోసు స్వాతంత్ర సమరంలో కీలకమైన భూమికని పోషించడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ అలాగే ఆయన స్ఫూర్తిగా భారత జాతి కోసం జాతీయత కోసం ఈ దేశ సమున్నత అభివృద్ధి కోసం ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవించాలని ఆయన ఆదర్శంగా మలుచుకోవాలని మనందరం ఆయన ఆదర్శంగా స్వీకరించి మన జీవితాలను మలుచుకోవాలని కోరుకుంటూ స్వాతంత్ర పోరాటంలో చెరగని ముద్ర వేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్మరణీయుడని శాసనమండలి సభ్యులు మాధవ్ కొనియాడారు. నేతాజీ 121వ జయంతి సందర్భంగా విశాఖలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ నేటి యువతకు ఆదర్శనీయుడన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవటమే కాక ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఎల్లుండి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల్లో వృధా వ్యయాన్ని అరికట్టేందుకు యువత నడుం బిగించాలని కోరారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో 65% మంది యువకులే ఉన్నారని, ఎన్నికల సమయంలో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత యువత తీసుకోవాలని అన్నారు. బహిరంగ సభ కూడా మేము నిర్వహించుకుంటున్నాం. మరి ఈ రోజు అతిపెద్ద ప్రజాస్వామ్యం అయినటువంటి భారతదేశంలో వ్యవస్థ చక్కగా పనిచేయాలంటే దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర ప్రతి ఒక్క ఓటర్ది ఉంది కాబట్టి ఆ బాధ్యత ఆ యొక్క హక్కులు ప్రజలకు తెలియజేసి కొత్త తరంలో వస్తున్నటువంటి యువ ఓటర్లు కూడా దీని తాలూకు ప్రత్యేకతని మన భారతీయ ప్రజాస్వామ్య సిరి సంపదల్ని వాళ్ళకి తెలియజేసి ఆ యొక్క వ్యవస్థని మరింత పటిష్టంగా ముందుకు నడిపించడానికి మొట్టమొదటిగా పుట్టినటువంటి వ్యక్తులు ఈ యొక్క సంవత్సరంలోనే ఓటర్స్గా నమోదు కాబోతున్నారు కాబట్టి దాని మీద భావితరాల వరకు మరి యొక్క ప్రజా వ్యవస్థను ముందుకు నడిపించేటటువంటి బాధ్యత వాళ్ళ మీద ఎంతో ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ప్రత్యేకత తెలియజేయాలి.